నంద్యాల పట్టణంలోని నూనెపల్లి మార్కెట్ యార్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా టీడీపీ అధికారిక బృందం స్థల పరిశీలన నిర్వహించింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే గౌరీ చరిత, మంత్రి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా కావడంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నూనెపల్లి మార్కెట్ యార్డులో బుధవారం 10:30 గంటలకు భూమి పూజ చేయడం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ప్రతినిధులు స్థలాన్ని పరిశీలించి అవసరమైన కొలతలను చేపట్టారు. భవిష్యత్తులో పార్టీ కార్యాలయ నిర్మాణానికి అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేసే దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పాణ్యం, ఎమ్మెల్యే గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం త్వరలో తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. అవును, ఇప్పుడు మనకు ఇక్కడ ఆ ఎండ్ పాయింట్ ఇది రండి చూపి కాంపౌండ్ వాళ్ళే సార్. ఎండ్ పాయింట్ పదం చేసుకోవచ్చు సార్. మనం లోపలికి వచ్చింది పండగ రావు. ఓకేనా? ఇక్కడ మీరు ఏదైనా మీటింగ్ వచ్చి 8,000, 5,000, 16,000 చదవపడు. అందరికీ నమస్కారం. పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు ఫరూక్ అన్న గారికి, అట్లాగే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు గారికి, మన కన్వీనర్ జయరాం రెడ్డి అన్న గారికి, గౌరవ వెంకటరెడ్డి గారికి, ఫిరోజ్ గారికి, అందరికీ ఇక్కడున్న మన వాళ్ళకందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రేపు నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయము భూమి పూజ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఇప్పుడు నంద్యాల జిల్లా అయిన తర్వాత పార్టీ ఆఫీస్ అనేది లేదు కాబట్టి పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ స్టేట్ వైడ్ గా నిర్ణయించడం జరిగింది. రేపు ఇక్కడ 10:30 గంటలకి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. జిల్లాలో ఉన్న మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అంతే ఎంపీ గారు, అలాగే మన కార్పొరేషన్ చైర్మన్స్, మన కార్పొరేషన్ డైరెక్టర్స్, మిగతా అంత అనుబంధ కమిటీలు, పార్లమెంట్ కమిటీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి పేరు పేరున, ఇంకా ఎవరైనా మర్చిపోయినా ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నా. ఈ మనకు ఒక పార్టీ ఆఫీస్ అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో పార్టీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి ఇది రేపు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోదర సోదరీమణులు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. పార్టీ అధ్యక్షురాలు చెప్పినారు కదా, గౌరీ చరితారెడ్డి గారు అన్ని క్లియర్ చెప్పారు. రేపు ఇక్కడ భూమి శంకుస్థాపన జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా శంకుస్థాపనను, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే 3 జిల్లాలే, ఒంగోలు, నంద్యాల, కర్నూలు, ఈ 3 పార్లమెంట్లలో రేపు అనగా బుధవారం ఉదయం 10:30 గంటలకు ఇక్కడ టెంకాయ కొడతాం. శంకుస్థాపన కాదు, మళ్ళా వడపారించుకుంటేది కాదు, భూమి పూజ చేస్తాం.
సిద్ధాంతి గారు వచ్చినారు, అనువైన స్థలం చూసినారు. ఈ స్థలం అయితే బాగుంటుంది వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది గతంలో వచ్చి. ఇప్పుడు కూడా మళ్ళీ ఇది చూసినాం. అందరం కూడా మంచి స్థలం, ఇక్కడ మంచి ఎలివేషన్ కట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి మనకు సొంత భవనాలు ఉండాలని చెప్పి ఈ స్థలాన్ని మన ప్రభుత్వం లీజ్ తీసుకునే సంగతి మీకు అందరికీ తెలుసు. బట్ ఇక్కడ మన పార్టీ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకుంటాం. సొంత పార్టీ కాబట్టి, సొంత కార్యక్రమం కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు, శ్రేయభిలాషులు, తెలుగుదేశం పార్టీ మన బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అందరూ కూడా రమ్మని గారు మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఉన్నారు. ఈ అడ్వైన స్థలం చేసే ఆయన చూపించాడు. ఈ స్థలం అయితే బాగుంటుందేమో అని చెప్పి నేను ఎక్కువ స్థలం చెప్పించాం. కాబట్టి ఇప్పుడు మంచి శకునం కూడా దుమ్ము కూడా వేసింది. మంచి వర్షం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు రేపు పూజ చేస్తాము. అందరూ కూడా కార్యకర్తలు విధంగా పాల్గొని ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.